ఒకప్పుడు ఐపీఎల్లో మోస్ట్ సక్సెస్ఫుల్ జట్టు ముంబై ఇండియన్స్. ఇప్పుడు ఆట తీరు మరీ దిగజారిపోతుంది. ఐపీఎల్లో 5 సార్లు టైటిల్ విజేత అయిన ముంబై చివరిసారిగా 2020లో టైటిల్ గెలిచింది. అంటే ముంబై ఇండియన్స్ టైటిల్ గెలిచి 4 సీజన్లు గడిచిపోయింది. ముంబై టైటిల్ కొడుతుందా అంటూ ఎదురు చూస్తున్న అభిమానులకి నిరాశ ఎదురవుతోంది. 5 సార్లు టైటిల్స్ అందించిన రోహిత్ శర్మని కాదని గుజరాత్ టైటాన్స్ కెప్టెన్గా వెళ్లిన పాండ్యాని ఏరుకోరి తీసుకొచ్చి కెప్టెన్గా నియమించుకుంది ముంబై ఇండియన్స్. అతని సారథ్యంలో కప్ కొట్టాలని భావించింది. కానీ ఫలితాలు మాత్రం చాలా నిరుత్సాహంగా ఉన్నాయి. ఈ సీజన్లో ఇప్పటి వరకు 2 మ్యాచ్లు ఆడినా ముంబై ఇండియన్స్ 2 మ్యాచ్ల్లోనూ ఓడింది. అంతేకాకుండా పట్టికలో చివరి స్థానంలో నిలిచింది. అంబానీ ఓ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్టు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ముంబై ఇండియన్స్ తిరిగి మళ్ళీ గెలుపు బావుట పట్టాలంటే రోహిత్ శర్మకే తిరిగి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలని కొందరు అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. కెప్టెన్గా హార్దిక్ పాండ్యా సరైన నిర్ణయాలు తీసుకోవడం లేదని, కెప్టెన్సీ ఒత్తిడితో బ్యాటింగ్లోనూ కూడా తేలిపోతున్నాడని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఈ నేపథ్యంలో అంబానీ ఈ నిర్ణయం తీసుకోబోతున్నారని, తిరిగి హిట్ మ్యాన్ కి కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించే అభిప్రాయాలపైన చర్చలు జరుగుతున్నట్టు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఈ సీజన్లో తన బ్యాటింగ్ ఏదోలా నెట్టుకొచ్చేశారు. అతడికి ఒకప్పటి ఫామ్ ఏమాత్రం లేదని భారత క్రికెట్ మాజీ ఆటగాళ్లు సైతం విమర్శిస్తున్నారు. ఒకప్పుడు తన నిలకడ ప్రదర్శనతో భారీగా పరుగులు చేస్తూ ముంబై జట్టుకు ఎన్నో విజయాలను అందించాడు. 5 సార్లు టైటిల్ విజేతగా నిలిచిన రోహిత్ శర్మ ఈ సీజన్లో మాత్రం అంతగా ప్రభావితం చూపించలేకపోయాడు. గత ఐపీఎల్ సీజన్లో సెంచరీ చేయడంతో పాటు గతం కన్నా కూడా మెరుగైన స్ట్రైక్ రేట్తో ఆడాడు. ఏది ఎలా ఉన్నా రోహిత్ శర్మని మాత్రం తక్కువగా అంచనా వేయలేమంటున్నారు అభిమానులు. ముంబై జట్టుకు అతడే మెయిన్ ఫేస్ కాబట్టి అతడి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అలాగే అతడు ఒక్కసారి గ్రీజులో నిలదొక్కున్నాడు అంటే భారీ ఇన్నింగ్స్ ఆడతాడు. ఈ నేపథ్యంలో అతడికే కెప్టెన్సీ బాధ్యతలను ఇవ్వాలన్న డిమాండ్స్ కూడా పెరిగిపోతున్నాయి.